పరిశుద్ధుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన లేఖనాన్ని చదివి ఆయన యొక్క అనుదిన వాక్యమును మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఈ మాటలు బోయాజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. రూతు ఒక మోయాబురాలై ఉండి భర్తను కోల్పోయి ఏ ఆధారము లేక నిజ దేవుణ్ణి తెలుసుకుని ఇక దేవుడే నాకు ఆధారమని భావించి తన అత్తతో పాటుగా బెత్లెహేము వచ్చినప్పుడు ఆమె పొలములోనికి వెళ్ళినప్పుడు ఇంకా ఆమె కష్టపడి పనిచేసి బ్రతికే పరిస్థితులు ఆమె జీవితంలో ఉన్నప్పుడు సమస్తము వదిలేసుకుని సొంత వారిని, స్వదేశాన్ని, సొంత అలవాట్లు అన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుడే ఇక నాకు సర్వం అనుకుని భావించి జీవిస్తున్నటువంటి రూతు జీవితంలో ఒకానొక దినాన దేవుడు చూపిన కృప ఎంత ఉన్నతమైంది అంటే, బోయాజు పొలంలోనికి వెళ్ళినప్పుడు బోయాజు అతనితో మాట్లాడిన ఆత్మ సంబంధమైన మాటలు చాలా ఉన్నతంగా కనిపిస్తాయి. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నీకు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఏం చేసింది రూతు మనకు తెలుసు. ఆమె నిజ దేవుని తెలుసుకున్నాక ఈ లోకం వట్టిదని, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని భావించి లోకాన్ని, పాపాన్ని అన్నిటిని విడిచిపెట్టేసింది. తన కుటుంబాన్ని త్యాగం చేసి స్వదేశానికి వెళ్లకుండా తన కుటుంబీకుల్ని త్యాగం చేసి తన అత్తతో వచ్చేసింది నిజ దేవుని తెలుసుకుని. అది చేసిన దానికి చెప్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడని. నువ్వు ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి అని మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు చేసిన దానికి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పింది. మన దేవుడు మనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేనికి ఇస్తాడంటే, ఈ లోకంలో దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో, దేవుని కొరకు ఏదైతే ప్రయాసపడతామో, దేవుని కొరకు వేటినైతే వదిలేసుకుంటామో, దేవుని కొరకు దేన్నైతే కాదనుకుంటామో, వాటన్నిటికంటే సంపూర్ణమైన బహుమానము దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, నీ జీవితంలో కూడా దేవుని కొరకు కొన్ని నీ జీవితంలో వదులుకున్న ఉంటాయి, దేవుని కొరకు కొన్నిటిని నువ్వు మానేసుకునేవి ఉంటాయి, వదులుకునే ఉంటాయి, విడిచిపెట్టినవి ఉంటాయి. అయితే కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, వాటిని విడిచిపెట్టాక ఎందుకు అనవసరం విడిచిపెట్టానా, ఎందుకు అది వదిలేసుకున్నానా, ఎందుకు దాన్ని కాదనుకున్నానా అనే ఆలోచన మనకు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవునితో మాట్లాడుతూ, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా దేవుని నమ్మిన తర్వాత నీకు ఆధారమైన వాటిని నువ్వు వదిలేసుకుని ఉంటే, విడిచిపెట్టుంటే, దేవునితో మాట్లాడి నీకు సంపూర్ణమైన బహుమానం ఆయన నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. పరిపూర్ణమైన బహుమానం ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఇది రూతుతో దేవుడు మాట్లాడిన మాట. కనుక ఈరోజు ఈ మాటలు నీకు కూడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా సంపూర్ణమైన బహుమానము దేవుడు నిశ్చయముగా నీకు ఆయన అనుగ్రహించి నడిపించి నిన్ను కూడా బలపరచునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. రూతుకు బోయాజు ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా అనేక మంది జీవితాల్లో కూడా నీకోసం వారు ఏవైతే వదులుకున్నారో నైనా వాటన్నిటికంటే గొప్ప సంపూర్ణమైన బహుమానం వారి జీవితంలో నీవు నిత్యంగా అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.